రాజమాత ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు వస్తున్నారా? హో వావ్, సూపర్ ఆంటీ, సూపర్. రాజమాతలా కాదు, యువరాణిలా ఉన్నారు. సో క్యూట్. ఐశ్వర్య, ఈరోజు అఖిలని పార్వతి ముస్తాబ్ చేసింది. రియలీ? సూపర్ పార్వతి, గుడ్. రేపు నన్ను పెళ్లి కూతురుగా నువ్వే రెడీ చేయాలి. అట్టగే అమ్మగారు. హాయ్ సార్. నమస్తే మేడం. హాయ్ మ్యామ్. నమస్తే. హలో. హాయ్ శివ. మన ఇంట్లో అడుగుపెట్టింది అముద్ద మందారం. మన ఘట్టంలేని గ్రూప్స్ ఆఫ్ కంపెనీలో 15వ కంపెనీ ఏర్పడేలా చేసింది. అవును పెద్దబాబు. షర్లీ, అమ్మా, ఇది ప్రోడక్ట్ ఫైనల్ ప్యాక్. ఈరోజే మార్కెట్లోకి వెళ్తుంది. థ్యాంక్స్ దేవా. తెలుగింటి ఆడపిల్ల అందాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచే ఈ ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ మన పేరుని అందరి హృదయాల్లో నిలిచేలా చేస్తుంది. పార్వతి. అమ్మగారు, దీన్ని తీసుకెళ్లి సీతారాముల పాదాల దగ్గర పెట్టు. అట్టగే అమ్మగారు. రామయ్య తండ్రి, ఈ ముద్ద మందారం అమ్మగారు చెప్పినట్లు అందరి ఆడపిల్లల అందాన్ని వెయ్యింతలు చేసి సంతోషంగా ఉండాలా. పెదబాబు గారికి పెద్ద పేరు రావాలా.
మహి ఇలారా. ఆంటీ మమ్మల్ని ఆశీర్వదించండి. కూర్చో. అమ్మ పార్వతి, శివ, మీ ఇద్దరు ఇల్లు అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆంటీ పార్వతి శివల పెళ్ళి అవగానే మా పెళ్ళి, మా పెళ్ళి అవగానే దేవా బావగారి పెళ్ళి. ఆంటీ అంకుల్ కమాన్, స్టేట్ మొత్తం టార్చ్ లైట్ వేసి వెతుకుదాం. ఎక్కడుందో ఆంటీ మీ పెద్ద కోడలు. హలో, నీలా నక్క తోక తొక్కి గట్టమైన ఇంటికి కోళ్ళైపోవడం కాదు. మా బ్రోక్ కాబోయే భార్య, మా వదిన, మా అమ్మ గట్టమైన అఖిలాండేశ్వర్ కాబోయే కోళ్ళంటే ప్రపంచ సుందరై ఉండాలి. నీలా తెల్లతోలుంటే సరిపోదు, కళ్ళతోనే ఏంటి, కళ్ళతోనే ప్రపంచాన్ని ఇంటిని శాసించేలా ఉండాలి. మరి నా కళ్ళు? నీ కళ్ళా? నీవి గుడ్ల గోపు కళ్ళు, ఫుట్బాల్ మీద బూర్లు అమ్ముకునే కళ్ళు. నేను ఆంటీ మీకొక్కడే కొడుకు, మహి నా చేతిలో అయిపోయాడు. పట్టుకో, పట్టుకో. ఏయ్, మహి, ఐశ్వర్య, ఏయ్, కదా, పట్టుకో, ఆగు. పట్టుకో. నావి గుడ్ల కుప్పకల్లా బూర్లు అమ్ముకునే కళ్ళు. ఆగమంటుంటాయి. పట్టుకోద్దా మహి, బ్రో? ఏయ్ కమాన్ కమాన్ ఆగు మహి. డాడ్. సారీ దేవా, ఐఎమ్ రియల్లీ సారీ. సారీ బ్రో. ఇట్స్ ఓకే. ఐశ్వర్య, చూసుకోవాలి కదమ్మా. మహి, జాగ్రత్త. సారీ మామ్. మీరు లోపలికి రండి. ఓకే మామ్. అమ్మా, ఇక నాకు సెలవు ఇప్పించండి. అలాగే మంచిది. పంతులు గారు. అఖిల, వెళ్దామా? పెద్దబాబు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. అలాగేమా. పార్వతి, అదంతా క్లీన్ చేసి. అట్టకే అమ్మగారు. అమ్మా, అదిగో ఆ సీతమ్మ తల్లి నిన్ను ఆశీర్వదిస్తా పసుపు కుంకుమలు పంపింది. నీ కళ్యాణం శివబాబుతో ఘనంగా జరుగుద్దమ్మా. దండం పెట్టుకో. అట్టగే నాన్న. కొద్దిగా మెల్లగా తేపితే. ఇది ప్యాసింజర్ బండి అనుకుంటున్నావా కొండన్నా? ఎక్స్ప్రెస్.
చిక్ 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 చిక్కు. రైలు వెనక్కి పోని. ఇంత పెద్ద రైలు వెనక్కట్టెళ్ళుద్దే. ఏ రివర్స్ గేర్ మర్చిపోయినావా కొండన్నా? ఆగు. ఈ గది ఎంత బాగుందా కదా, లోపల పోయి చూసిద్దామా? ఇది అఖిలత్ గది, దాంట్లో అడుగు పెడితే కళ్ళలో కారం కొట్టుద్ది. నా పోతా, నువ్వు వంటగదికి పోయి నువ్వు ఉండలు తెచ్చుకోపో. నువ్వు ఉండలా? ఎవరు చేశారే? ఎవరు చేస్తే ఏముందలే, నేను తెచ్చుకుంటా. నేను వెళ్ళొస్తా, నేను తెచ్చుకుంటా, నేను తెచ్చుకుంటా. ఈ గది ఎంత బాగుందో. మా ఊర్లో ఉంటే జనమంతా సినిమా హాల్కి వచ్చినట్టు వచ్చి చూసిపోతారుగా. ఏందది? ఏందబ్బా అది? ఏమైంటుంది? కుల్జా సిమ్ సిమ్ అనకుండానే ఇన్ని నగలు పడినాయిందబ్బా. వామ్మో, ఓ నాయనో, ఇదంతా బంగారమే. ఇన్ని నగలే నా నెట్టుకొని సింగారించుకుంటా. సినిమాలో హీరోయిన్లు వేసుకుంటే చూడటమే గాని నా ఒంటి మీద ఎప్పుడూ పడలేదు. నేను వేసుకుంటా. అబ్బో, హై, అమ్మాయి గారు, నువ్వా? ఇంకెవరో అనుకుని భయపడిపోయినాను కాందా. అమ్మాయి గారు, ఈ నగలు ఎక్కడి నుండి తీశారు? అలుమార్ నుండి కింద పడ్డాయే పార్వతి. పైన పడేద్దా అని, అదే నా ఒంటి మీద పడేద్దా అని ఎట్టుకుంటున్నారు. అయ్యో, ఇవి మీరెట్టుకోరాదు. ఇవి 7 వారాల నగలు. ఏంది 7 వారాల నగలా? మేమొచ్చి వారం అవుతుళ్ళా? ఇంకో 6 వారాలకి వేసుకోవాలనా ఏంది? అది కాదమ్మాయి గారు, ఇవి ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు గారు వేసుకునే 7 వారాల నగలు. ఇంకెవరైనా వేసుకుంటే అమ్మగారు సంపెత్తారు. ఓ స్టింగర్దానా, నానెవరనుకుంటున్నావు? దేవభావం చేసుకోబోయే దీప్తిని కాదా? అంటే ఎవల్ని? ఈ ఇంటికి పెద్ద కోడళ్ళన్నమాట. ముందు మీరు ఆ కుర్చీలో నుంచి లేవని చెప్తాను. అది అమ్మగారు కూర్చునే కుర్చీ. ఏందే, ఈ గదిలోకొచ్చే గాలి కూడా పెద్దెత్త పీల్చేది మనం పీల్చొద్దు అంటావా ఏంది? ఏకశాఖాలు ఎక్కువైపోలా? మాట్లాడకుండా వచ్చి ఈ నగలు నాకేద్దూరా? నేనా? నీ కింద 2 పనోళ్ళు పెట్టుకున్నావా ఏంది? మిగిలిన అన్నం తినేటోళ్ళు మిగిలిన పనులు కూడా చెయ్యాలని భవానత్త చెప్పలేదా? బేగా వచ్చి ఇవెట్టుపో దా. రా మే. పెట్టు.
పెట్టు. అయ్యా నాకే ముద్దొచ్చేస్తున్నాను. పెద్ద బావకి ఇంకెట్టా ఉంటదో అందరికి చూపించేస్తా. అమ్మగారు అమ్మగారు, అయ్యో పెద్దమ్మ గారు చూసారంటే ఇంకేమైనా ఉందా? అమ్మాయి గారు, అదే కదా మనకు కావాల్సింది. మేనత్తో నన్ను చూడొద్దా? 7 వారాల నగలు నాకు నప్పాయా? ఐషు, ఐశ్వర్య, ఐషు లేమ్మా, 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 లే. అమ్మా ఆంటీ ఇదేంటి 7 వారాల నగలేసుకొచ్చింది? ఒసే ఒసే ఒసే, నువ్వు నగలేసుకొచ్చినట్లేదే, యమపాసం మెడకేసుకొచ్చినట్టుంది. అఖిలక్క వచ్చేలోపు ఎక్కడ నగలు అక్కడ పెట్టిపో. బాగుందా బాలేదని చెప్పమంటే పెద్ద వస్తుంది, పెద్దమా వస్తున్నాడంటావేంటి చిన్నత్త? నీ పీక నొక్కుతా. చచ్చిపోవడం నీకు సరదాగా ఉన్నట్టుంది. బతికుంటే బజ్జీలు అమ్ముకుందాం. ఈ నగల్లో నిన్ను చూసిందా కర్మకాండ చేస్తుంది. చిన్నమ్మ గారు, అమ్మగారు వస్తున్నారు. ఐశ్వర్య, ఆంటీ నీ ఎంబీఏ సర్టిఫికెట్ తెప్పించమ్మా. కంపెనీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రమోట్ చేద్దాం. ఓకే, అలాగే ఆంటీ. బయటికి వెళ్తున్నారా అక్క? వెళ్ళేటప్పుడు అడగొద్దా నీకెన్నిసార్లు చెప్పాలి? కావాలని చేస్తావు భవానీ? సారీ అక్క, ఉండబట్టలేక అడిగాను. మూడ్ ఆఫ్ చేసుకో అఖిల. షెల్ వి గో?